వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. పార్లమెంట్ అంటే దేశ ప్రజల సమస్యలపై చర్చించాల్సిన వేదిక. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు తమ నియోజకవర్గాల సమస్యలను చర్చించి పరిష్కరించాల్సిన ప్రదేశం. కీలకమైన బిల్లులపై చర్చ జరగాలి. ప్రభుత్వ విధానాలపై ప్రతిపక్షం ప్రశ్నలు సంధించాలి. ప్రభుత్వాన్ని జవాబుదారీగా నిలబెట్టాలి. కానీ ఇప్పుడు పార్లమెంట్లో జరుగుతుంది ఏంటి? అదేనా? కాదు. పార్లమెంటు ప్రారంభమై 3 వారాలు గడుస్తుంది. శని ఆదివారాలు తీసేస్తే 15 రోజులు సభ నడిచింది. మరి 15 రోజుల్లో ఎన్ని గంటల చర్చ జరిగింది? కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటుకు రావడం లేదంటూ కాంగ్రెస్ ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. హోంమంత్రి సభలో కనిపించడం లేదని, కీలక అంశాలపై సమాధానాలు చెప్పడం లేదని విమర్శలు గుప్పిస్తున్నాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాల ప్రారంభంలోనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అది అయిపోయింది. ప్రధాని మోదీ రావాలంటూ 2 రోజులు నానాయాగి చేశారు. ఇప్పుడు అమిత్ షా ఎక్కడున్నారంటూ సభను అడ్డుకుంటున్నారు. సభను సజావుగా నడపాలన్న ఉద్దేశం ప్రతిపక్షాలకు ఉందా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అమిత్ షా పార్లమెంటుకు రావడం లేదన్న ఆరోపణ ఎంతవరకు సమంజసం? ఆయన సభలో లేకపోవడమే సమస్య అయితే సభ జరిగేలా చేయాల్సిన బాధ్యత ఎవరిది? చర్చ జరగాల్సిన పార్లమెంట్ను పదే పదే అడ్డుకుంటూ అదే సమయంలో ప్రభుత్వం చర్చకు రావడం లేదని విమర్శించడం ఎంతవరకు సమంజసం? ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమవుతుంది. పార్లమెంట్లో ఉదయం నుంచి రాత్రి వరకు అమిత్ షా అధికారిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఎంపీలతో సమావేశాలు, వివిధ ప్రతినిధి బృందాలతో భేటీలు, ప్రభుత్వ వ్యవహారాలపై సమీక్షలు, కీలక అంశాలపై చర్చలు, ఇలా అనేక కార్యక్రమాల్లో హోంమంత్రి పాల్గొంటున్నారు. అంటే పార్లమెంటు భవనంలో కనిపించడాన్ని కేవలం సభాహాల్లో కూర్చోవడంతోనే కొలవాలా? లేక పార్లమెంటుకు సంబంధించిన అధికారిక పనులు, ఎంపీలతో సమావేశాలు, ప్రతినిధి బృందాలతో చర్చలు కూడా ఆయన బాధ్యతలో భాగం కాదా? మరి దీన్ని ఎందుకు గుర్తించలేకపోతున్నారు? కాంగ్రెస్ చేస్తున్న విమర్శలకు ముందు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. హోంమంత్రి సభలో లేరంటూ ఆరోపణలు చేస్తున్న వారే మరి సభ నడవకుండా చేస్తోంది ఎవరు అనేది చెప్పాలిగా. ఒకవైపు హోంమంత్రి సభలో ఉండడం లేదని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. మరోవైపు ప్రతిపక్ష సభ్యులు సభా కార్యక్రమాల్ని అడ్డుకుంటున్నారు, నినాదాలు చేస్తున్నారు, ఆందోళనలు చేస్తున్నారు. ఈ పరిణామాలన్నీ చూసుకుంటూ వెళ్తే అసలు ప్రజా సమస్యలపై చర్చ ఎప్పుడు జరుగుతుంది అనేది చెప్పాలి. ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే సభ నడవాలి. ప్రభుత్వాన్ని జవాబుదారీగా నిలబెట్టాలంటే చర్చ జరగాలి. చర్చ జరగాలంటే సభా కార్యక్రమాలకు అవకాశం ఇవ్వాలి. మరి సభా కార్యక్రమాలే సజావుగా సాగకుండా చేస్తూ ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదని ఆరోపించడం ఏ రకమైన రాజకీయ వ్యూహం? ప్రతిపక్షానికి నిరసన తెలిపే హక్కు ఉంది, ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఉంది, అవసరమైతే సభలో ఆందోళన చేసే హక్కు కూడా ఉంది. కానీ ప్రతి అంశాన్ని సభా కార్యక్రమాల్ని స్తంభింపచేసే స్థాయికి తీసుకెళ్లడం వల్ల నష్టపోయేది ప్రభుత్వం ఒక్కటే కాదు, పార్లమెంటు సమయం, ప్రజల సమస్యలపై జరగాల్సిన చర్చ. ఈ విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారు? పార్లమెంట్లో ప్రశ్నలు అడగడానికి ఎంపీలకు అవకాశం ఉంటుంది, 0 అవర్ ఉంటుంది, చర్చలుంటాయి, బిల్లులపై చర్చించే అవకాశం ఉంటుంది, ప్రభుత్వాన్ని వివరణ కోరే మార్గాలుంటాయి. అయితే ఆ అవకాశాలను ఉపయోగించకుండా సభా కార్యక్రమాలను అడ్డుకోవడమే రాజకీయ నిరసనగా మారితే అది ప్రజాస్వామ్యానికి ఎంతవరకు ఉపయోగపడుతుందన్న ప్రశ్న తలెత్తుతుంది. కాంగ్రెస్ ఆరోపణలను ఒకసారి మరో కోణంలో చూద్దాం. హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లో ఉదయం నుంచి రాత్రి వరకు అధికార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు, ఎంపీలను కలుస్తున్నారు, ప్రతినిధి బృందాలతో సమావేశమవుతున్నారు, ప్రభుత్వ వ్యవహారాలపై చర్చిస్తున్నారు. అయితే కాంగ్రెస్ మాత్రం హోంమంత్రి ఎక్కడా అని ప్రశ్నిస్తోంది. అసలు ప్రతిపక్షాలు పార్లమెంటు నడుస్తున్నాయా అన్నది ఇప్పుడు తాజాగా ఉత్పన్నమవుతున్న ప్రశ్న. ప్రతిపక్షం నిజంగా హోంమంత్రిని సభలో నిలదీయాలని భావిస్తే సభా కార్యక్రమాలు సజావుగా సాగేలా చూడడం కూడా వారి బాధ్యత కాదా? ప్రశ్నించాలంటే సభలో ఉండాలి, సమాధానం కోరాలంటే చర్చకు అవకాశం ఇవ్వాలి, ప్రజా సమస్యలను లేవనెత్తాలంటే మైక్ ఆన్లో ఉండాలి. కానీ సభే స్తంభిస్తే ఎవరిని ప్రశ్నిస్తారు? ప్రజల కోసం పంపిన ఎంపీలు ప్రజల కోసమే మాట్లాడుతున్నారా? అసలు దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకొని పార్లమెంటుకు పంపిస్తారు. వారి ఆశ ఏంటి? తమ సమస్యలు పార్లమెంట్లో వినిపించాలని, దేశ భద్రతపై చర్చ జరగాలని, ఆర్థిక వ్యవస్థపై చర్చ జరగాలని, ఉద్యోగాలు, ధరలు, అభివృద్ధి, సంక్షేమం ఇలాంటి అంశాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని. కానీ పార్లమెంటు సమావేశాల సమయంలోనే పదే పదే గందరగోళం ఏర్పడితే ప్రజల సమస్యలపై చర్చకు సమయం ఎప్పుడు దొరుకుతుంది? ప్రజలు ఎంపీలను పంపింది నినాదాల కోసం కాదు, ప్రజల కోసం, చర్చల కోసం, చట్టాలు చేయడం కోసం, ప్రభుత్వాన్ని జవాబుదారీగా నిలబెట్టడం కోసం. అందుకే కాంగ్రెస్ చేస్తున్న ఆందోళనల వెనుక అసలు ఉద్దేశం ఏంటన్న ప్రశ్న ఇప్పుడు ప్రజల్లో ముందుకొస్తోంది. రాజకీయంగా చూస్తే పార్లమెంట్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం ప్రతిపక్షానికి సహజమైన వ్యూహం. కానీ ప్రభుత్వం సమాధానం చెప్పే అవకాశం లేకుండా చేయడం ద్వారా ప్రతిపక్షం సాధించేదేంటి? అమిత్ షా సభలో లేరని ఆరోపించడం ఒక అంశం, కానీ సభలో ఆయనను ప్రశ్నించే అవకాశం వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు అన్నది మరో అంశం.
ప్రతిపక్షాలు ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నాయా, లేక ప్రశ్నించకుండా సభను అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నాయా? ఈ రెండింటి మధ్య తేడాను ప్రజలు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హోంమంత్రి పార్లమెంటుకు రావడం లేదని కాంగ్రెస్ ఆరోపిస్తే ఆయన పార్లమెంట్లో అధికారిక సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరి దానికి సమాధానం ఏంటి? ఎంపీలతో భేటీలు నిర్వహిస్తుంటే, ప్రతినిధి బృందాలతో సమావేశం అవుతుంటే వాటిని పార్లమెంటు పనిగా పరిగణించరా? ఎందుకు? పార్లమెంటు ప్రజాస్వామ్యానికి గుండెకాయ లాంటిది. అక్కడ అధికార పక్షం తప్పులు చేస్తే ప్రతిపక్షం ప్రశ్నించాలి, ప్రభుత్వాన్ని నిలదీయాలి, ప్రజల తరపున పోరాడాలి. కానీ అదే సమయంలో పార్లమెంటు పనిచేసేలా చూడాల్సిన బాధ్యత కూడా ప్రతిపక్షానిదే. హోంమంత్రి కనిపించడం లేదని ఆరోపిస్తూ పార్లమెంటును నడవనివ్వకపోతే అసలు ప్రజలకు ఏం సందేశం వెళ్తుంది? అమిత్ షా పార్లమెంట్లో ఉన్నారా లేదా అన్న దానిపై రాజకీయ వాదోపవాదనలు కొనసాగొచ్చు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం: పార్లమెంట్లో ప్రశ్నలు అడగడం ప్రజాస్వామ్యం, సమాధానాలు రాబట్టడం ప్రతిపక్ష బాధ్యత. కానీ చర్చకు అవకాశం లేకుండా సభను అడ్డుకోవడం మాత్రం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం కాదు. అవునంటారా, కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందించండి. ఆర్థికంగా మీ సపోర్ట్ ఆర్ వాయిస్కి చాలా 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 అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.